కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై చిప్పగిరి పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన కుమారుడు సోదరుడితో సహా 15 మందిపైన కేసులు నమోదయ్యాయి. నిన్న రాత్రి చిప్పగిరి మండలం సంగాల నేమకల్లు గ్రామాల్లో టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ఎమ్మెల్యే విరూపాక్షి స్వయంగా అనుచరులతో వెళ్లి దాడులకు పాల్పడ్డారు. కర్రలు, రాళ్లు తీసుకుని టీడీపీ కార్యకర్తల ఇళ్లపైన ప్రత్యక్షంగా దాడుల్లో ఎమ్మెల్యే పాల్గొన్నట్లు పోలీసులు వీడియోలను సేకరించారు. టీడీపీ కన్వీనర్ వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. వైసీపీ నాయకులు చేసిన దాడిలో 4 టీడీపీ కార్యకర్తలు, ఓ మహిళా కార్యకర్త గాయపడ్డారు. ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తలను టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా అధ్యక్షురాలు కృష్ణమ్మ పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు ఉదయమే పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఆయనతో పాటు మరో 15 మంది కార్యకర్తలను కూడా స్టేషన్లో పెట్టారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే ముందస్తుగా ఎమ్మెల్యేను స్టేషన్కు తీసుకొచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఆయన్ను అరెస్టు చేసి రేపటిలోపు కోర్టులో హాజరుపరుస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. నిన్న నైట్ ఎమ్మెల్యే వచ్చి మా ఇంటికి దౌర్జన్యంగా కొట్టినాడు సార్. మా ఆయనకు ఫస్ట్ మీ ఆయన ఎక్కడున్నాడో చెప్పు, వాడిని చంపేసి వెళ్తాను, చంపేసే పోతున్నాను, చంపేకే వచ్చినాను వాడిని అని అన్నాడు సార్. సంఘాల్లో కూడా కొట్టొచ్చానే, వాడు దొరకల్లా, వాడిని చంపేసి వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఆయన విరూపాక్షి వచ్చి లోపలికి వచ్చి దౌర్జన్యంగా వంట చేసేదాన్ని వచ్చి లోపలికి వచ్చి నన్ను బయటకు వచ్చి లాగి తన్నాడు సార్. తన్నా కానీ కాలు మొక్తా సార్, ఏమేమి చెప్పన్నా కూడా నాకు నువ్వు చెప్పే అవసరమే. ఫస్ట్ వాడిని పిలిపి చంపాలి, నన్ను చంపేకి వచ్చాను, నన్ను చంపేపోతున్నాను, నువ్వు ఫస్ట్ పిలిపి అంటే కాలు మొక్కేదాన్ని కడుపు తన్నాడు సార్. నన్ను స్పర్శ లేదు సార్, కళ్ళు తిరిగి పడిపోయాను. మా ఆయన తెలిసి వచ్చిన దానికి గొడ్డలు కడుపు అంతా తీసుకొని చేయికి నరికినారు సార్, చేయి పడింది.